ఇంకొన్ని గంటల్లో అయితే 2026 కూడా రాబోతుంది. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు నాకు నచ్చిన మూవీస్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. సో మీకు నచ్చిన మూవీస్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో అందులో మరి ఫస్ట్ మూవీ అయితే కనుక మన విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి గారి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనకు తెలిసినట్టే అనిపిస్తూ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్టింగ్గా ఉండే పాయింట్స్ అన్నీ దాంట్లో మిక్స్ చేసి మొత్తానికైతే మూవీగా తీసి పెడుతూ ఉంటారు. సో అందువల్ల అయితే ఫ్యామిలీ ఆడియన్స్ని సంక్రాంతికి బాగా అలరించిందని అయితే చెప్పొచ్చు ఈ మూవీ. ఆ తర్వాత మూవీ అయితే మాత్రం కొన్ని స్ట్రగుల్స్ తర్వాత నాగ చైతన్య గారు కంబ్యాక్ ఇచ్చిన తండేల్ మూవీ అనమాట. సో ఇది రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా దాన్ని కొంచెం సినిమాటిక్గా తీశారని అయితే చెప్పొచ్చు చందు మొండేటి గారు. ఆ లవ్ స్టోరీ కానీ అలాగే ఆ ఫిషర్మెన్స్ ఎలా అయితే బతుకుతారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అయితే తీసుకెళ్ళి మనల్ని అందులో కూర్చోబెట్టినట్టయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే నాకు కూడా నచ్చింది. ఇది మాత్రం చిన్న సినిమాగా వచ్చి ఒక మంచి సక్సెస్ని సాధించిందని అయితే చెప్పొచ్చు. అప్పటికి మా నాని గారు స్టేజ్ మీదే చెప్పారు, ఈ మూవీ కనుక మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ మంత్ రాబోయే మూవీని అసలు చూడొద్దు అని చెప్పి. సో మొత్తానికి ఆయన అన్నట్టుగానే హిట్ని కొట్టారు. అదే కోర్టు మూవీ అనమాట. ఇందులో ప్రియదర్శి గారి యాక్టింగ్ కానీ సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారని చెప్పొచ్చు. సో ఇది కూడా నాకైతే నచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని గారి బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు ఈ ఇయర్కి, అదేనండి హిట్ 3 మూవీ. నిజానికి ఇది రావడం ఏ సర్టిఫికేట్ మూవీగా వచ్చినప్పటికీ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యేలాగే ఉంది. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు ఈ మూవీలో కాన్సెప్ట్కి అయితే మాత్రం. సో డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది, అలాగే మంచి హిట్గా నిలిచింది. అలాగే మెయిన్గా ఈ ఇయర్లో బెస్ట్ మూవీ అలాగే బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన మూవీగా ఈ మూవీని అయితే ఖచ్చితంగా చెప్పాలి. అదే మహావతార్ నరసింహ. యాక్టర్స్ లేకపోయినప్పటికీ ఓన్లీ ఆ యానిమేషన్ అని చెప్పాలా, విఎఫ్ఎక్స్ అని చెప్పాలా, అసలు నిజంగా మనుషులే ఉన్నట్టుంది అని చెప్పాలా, ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మూవీ. థియేటర్ల ఎక్స్పీరియన్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఓటీటీ విషయం పక్కన పెడితే కనుక థియేటర్లో అంత పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు మాత్రం నిజంగా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉంటుందో నరసింహస్వామి వారిది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఇయర్లో బెస్ట్ మూవీ అంటే అది మహావతార్ నరసింహ అనే చెప్పాలి. అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కానీ నాకైతే మాత్రం కొన్ని సీన్స్ తీసేస్తే కనుక ఓవరాల్గా అయితే కూలీ మూవీ మెయిన్లీ రజనీకాంత్ గారి స్వాగ్ కానీ స్టైల్ కానీ ఆ స్టోరీ కాన్సెప్ట్ కానీ బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్ అలాగే చూపించే విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల అయితే అదంతగా క్లిక్ అవ్వలేదు అనిపించింది అనమాట. ఆ తర్వాత తేజ సజ్జా గారు నటించిన మిరాయి మూవీ. నిజానికి ఈ మూవీకి తేజ సజ్జా గారి కంటే కూడా మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అని అయితే వెళ్ళిన వాళ్ళే ఎక్కువ, అందులో నేను కూడా ఒకడిని. సో ఓవరాల్గా అయితే మాత్రం హిస్టారికల్ ఆ క్యారెక్టర్ని అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ క్యారెక్టర్ని మిక్స్ చేస్తూ బాగా చూపించారని అయితే చెప్పచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో గ్రాఫిక్స్ని దీంట్లో కూడా మెయింటైన్ చేశారు. కన్యాకుమారి అని ఇది ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆ హాల్ అయితే అవైలబుల్గా ఉంది. మధు శాలిని గారు అయితే దీన్ని ప్రజెంట్ చేశారనమాట. కానీ మూవీ కాన్సెప్ట్ కానీ తీసుకెళ్ళిన విధానం కానీ ఆ రూరల్ బ్యాక్డ్రాప్ కానీ లవ్ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఆ హాల్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మౌలి గారు నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ కూడా ఫన్ ప్లస్ ఫ్యామిలీ ఇదంతా కలిపి చూసే విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి చూడటానికి కూడా కామెడీ టైమింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. అది నెట్ఫ్లిక్స్లో ఉంది, అలాగే ఈటీవీ విన్లో కూడా అవైలబుల్గా ఉంది. సరైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ గారి అభిమానులకైతే మాత్రం కరెక్ట్ మూవీ వచ్చిందని అయితే చెప్పొచ్చు. అదే ఓజీ. సో ఇందులో ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ కానీ ఆ వింటేజ్ సీన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని అయితే చెప్పొచ్చు. అలాగే పార్ట్ 2 కోసం ఏదైతే మూవీ బాగాలేదు అన్నారో ఆ సాహోని తెచ్చి ఇందులో మిక్స్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అని అయితే చెప్పొచ్చు సుజిత్ గారిది. సో ఆ మూవీ కూడా ఈ ఇయర్లో వచ్చిన మూవీస్లో ఒక మంచి ప్లేస్లో నిలుస్తుంది. రీసెంట్ టైమ్స్లో నేను బాగా నవ్వుకున్న మూవీస్లో అయితే ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అదే కే ర్యాంప్, మన కిరణ్ అబ్బవరం గారు తీసిన మూవీ అనమాట. మూవీ ఫస్ట్ చూస్తున్నప్పుడు కొంచెం ఏంటో కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి లాగీగా ఉంది అనిపిస్తూ ఉంటుంది, కానీ కాన్సెప్ట్లోకి వెళ్ళే కొద్దీ మాత్రం ఆ ఫన్ కానీ అదంతా చాలా బాగుంటుంది. అలాగే లవ్ స్టోరీ కూడా బాగా చూపించారని అయితే చెప్పొచ్చు. ఈ ఇయర్లో రష్మిక గారు నటించిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అయితే ఇదని కూడా చెప్పొచ్చు. అంటే యాక్టింగ్ పరంగా బాగా స్కోప్ ఉన్న మూవీ ఆవిడకి ఇది. అదే ది గర్ల్ ఫ్రెండ్ అనమాట. చాలా బాగుంది ఆవిడ యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో. ఎందుకు ఇంతలా భరిస్తుంది అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడైతే మాత్రం. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు పోతూ ఉన్నాయి అంటూ ఉన్నారు కదా, కానీ చిన్న సినిమాల్లో కూడా మంచి మూవీస్ ఈ మధ్య ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్లో అయితే మాత్రం ప్రేమంటే అనే మూవీ ఒకటి, అలాగే
ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇంకో మూవీ అయితే వచ్చాయన్నమాట. ఈ 2 మూవీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఈ 2 మూవీస్ కూడా మనకి ఫన్ జనరేట్ చేస్తుంది, ఫ్యామిలీ కనెక్టింగ్గా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అన్ని విధాలుగా అయితే బాగుంటాయి ఈ 2 మూవీస్. నేనైతే ఈ మూవీని ఓటీటీలోనే చూశానమాట, కానీ బాగుంది కదా అనిపించింది. అందుకనే ఈ మూవీ గురించి కూడా రివ్యూగా స్పెషల్గా పెట్టాను. సో ఆ మూవీ ఇంకేదో కాదండి, ఆంధ్ర కింగ్ తాలూకా. థియేటర్లో మాత్రం అంతగా ఆడలేదు అని చెప్పారు, కానీ ఓటీటీలో చూడడానికి మాత్రం ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఒక మంచి హిట్ ఈ ఇయర్లో అందిందని అయితే చెప్పచ్చు. అదే కిష్కింధపురి. హర్రర్ కామెడీ కాన్సెప్ట్తో వచ్చినప్పటికీ కూడా ఒక మంచి ఫీల్ని అయితే క్రియేట్ చేయగలిగిందని చెప్పచ్చు హర్రర్ జోనర్లో. హైపర్ ఆది గారు మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి, ఫన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే అనుపమ గారి యాక్టింగ్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఇంకా చాలా అయితే మనకి మూవీస్ వచ్చాయి, డబ్బుడ్ మూవీస్ అని చెప్పచ్చు, లేదు అంటే కనుక పాన్ ఇండియన్ మూవీస్, ఇలా రకరకాలుగా అయితే వచ్చాయన్నమాట. ఇడ్లీ కొట్టు అనే మూవీ కూడా సింపుల్ కాన్సెప్ట్తో క్లియర్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఒక మంచి ఫీల్ని ఇస్తుంది. అంటే భారీ హడావుడి ఇదేమీ కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీస్ చూడాలి అనుకున్న వాళ్ళకి అదొకటి బాగానే ఉంటుంది. అలాగే మమ్ముట్టి గారిది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అని చెప్పి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టైప్లో అయితే వచ్చిందనమాట. అది కూడా చాలా బాగుంది మూవీ. అలాగే సంతాన ప్రాప్తి రస్తు అని ఒక మూవీ వచ్చింది. నిజానికి అది ఎక్కువ హైలైట్ అవ్వకపోయినప్పటికీ కూడా ఫ్యామిలీతో కానీ లేదు అంటే కనుక ఒక ఫీల్ గుడ్ మూవీ చూడొచ్చు అనుకుంటే కొన్ని ఎమోషన్స్, బాండింగ్స్ బాగా చూపిస్తారు ఆ మూవీలో. ఒకసారి చూడకపోతే అది కూడా చూడడానికి ట్రై చేయండి. కీర్తి సురేష్ గారి రివాల్వర్ రీటా అనే మూవీ కూడా వచ్చింది. అది కూడా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతకు ముందంత వరకు కొంచెం లాగీగా అనిపిస్తూ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇలా చాలా మూవీస్ వచ్చాయి. కాకపోతే మాత్రం నాకు నచ్చిన మూవీస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరి మీకు నచ్చిన మూవీస్ ఏంటి అని అయితే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.